హలో, నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్. మా ఛానల్ బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్స్ తెలుగు ప్రవర్తనా శాస్త్రం అంతర్దృష్టులు ఛానల్కి పునఃస్వాగతం. ఇది రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడపబడుతున్నది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మానవత్వం యొక్క రెండు బలమైనటువంటి భావాల గురించి తెలుసుకుందాం: సానుభూతి మరియు పంచుకోవటం. ఈ రెండు లక్షణాలు మనల్ని ఒకరితో ఒకరు కలుపుతాయి, మన సంబంధాలను బలోపేతం చేస్తాయి మరియు మన సమాజంలో దయని పెంచుతాయి. ఈ వీడియో పోడ్కాస్ట్లో మనం సానుభూతి యొక్క నిజమైన అర్థాన్ని, పంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను మరియు ఈ రెండింటిని మన దైనందిన జీవితంలో ఎలా పెంపొందించుకోవాలో చూద్దాం. మానవ అనుబంధం యొక్క శక్తిని కనుగొనడానికి సిద్ధంగా ఉండండి. సానుభూతి మరియు పంచుకోవటం మానవ సంబంధాల మూల స్తంభాలుగా గుర్తించండి. ఈ వీడియో ఎపిసోడ్లో మనం సానుభూతి మరియు పంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను అన్వేషిస్తాం. ఈ రెండు భావనలు మన సంబంధాలను ఎలా బలపరుస్తాయో, మనం మన సమాజానికి ఎలా దోహదం చేస్తామో మరియు మనం వ్యక్తిగత ఎదుగుదలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం. సానుభూతి అంటే ఏంటి? సానుభూతి అంటే ఇతరుల భావాలను అర్థం చేసుకునే మరియు పంచుకునే సామర్థ్యం. ఇది వారి బూట్లలో నడవడానికి, అంటే వాకింగ్ ఇన్ అదర్స్ షూస్ అంటాం ఆంగ్లంలో, మరియు వారి దృక్కోణాన్ని చూడటానికి ప్రయత్నించడం. సానుభూతి అనేది దయ, కరుణ మరియు మానవ అనుసంధానానికి పునాది. ఉదాహరణకి, మీ స్నేహితుడు పరీక్షలో విఫలమైనప్పుడు మీరు అతని బాధను అర్థం చేసుకుని అతనిని ఓదారుస్తారు చూడండి, అది సానుభూతి అంటే. పంచుకోవడం అంటే ఏమిటి? పంచుకోవడం అంటే ఇతరులతో వనరులు, ఆలోచనలు, భావాలు లేదా సమయాన్ని పంచుకోవటం. ఇది సహకారం, దాతృత్వం మరియు సమానత్వం యొక్క చర్య. పంచుకోవడం వల్ల సంబంధాలు బలపడతాయి, సంఘం పెరుగుతుంది మరియు పరస్పర సహకారం పెరుగుతుంది. ఉదాహరణకి, మీరు మీ భోజనాన్ని ఆకలితో ఉన్న వ్యక్తితో పంచుకున్నారనుకోండి, మీరు పంచుకుంటున్నారని అర్థం. సానుభూతి యొక్క ప్రాముఖ్యత ఏంటి? మెరుగైన సంబంధాలను ఏర్పరుస్తుంది, విశ్వాసం మరియు అవగాహనను పెంచుతుంది, సంఘర్షణను తగ్గిస్తుంది మరియు పరిష్కరిస్తుంది కూడా. దయ మరియు కరుణను ప్రోత్సహిస్తుంది, నాయకత్వం మరియు జట్టు కృషిని మెరుగుపరుస్తుంది. ఆర్గనైజేషన్స్లో లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్ అంటాం, అది దీని ద్వారా సాధ్యం. పంచుకోవడం యొక్క ప్రాముఖ్యత ఏంటి? సంఘాన్ని మరియు సహకారాన్ని పెంపొందిస్తుంది, ఇతరుల పట్ల శ్రద్ధ వహించే స్వభావాన్ని పెంపొందిస్తుంది, విజయాన్ని మరియు వనరులను పెంచుకోవడానికి ప్రోత్సహిస్తుంది, సమానత్వం మరియు న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది, సమిష్టి బాధ్యతను పెంపొందిస్తుంది. ఉదాహరణకి, ఒక గ్రామంలో ప్రజలు తమ పంటలను మరియు నీటిని పంచుకోవడం ద్వారా ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. సానుభూతి మరియు పెంచుకోవటం అత్యంత ముఖ్యమైన సాంఘిక నైపుణ్యాలుగా మనం గుర్తించాలి. సానుభూతి అంటే ఇతరుల భావాలను అర్థం చేసుకుని వారి పట్ల దయ చూపించి, పంచుకోవడం అంటే మన వనరులను, ఆలోచనలను మరియు పద్ధతులను ఇతరులతో పంచుకోవడం అన్నమాట. ఈ రెండు నైపుణ్యాలు బలమైన సంబంధాలు ఏర్పరచుకోవటానికి, సంఘాన్ని నిర్మించడానికి మరియు మన దైనందిన జీవితంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి చాలా అవసరంగా గుర్తించండి. ఈ ఉరుకులు పరుగులు జీవితంలో మనం సానుభూతి, పంచుకోవడం అనే సాంఘిక నైపుణ్యాలు పెంపొందించుకోవటం చాలా చాలా అవసరంగా గుర్తించండి. సానుభూతి మరియు పంచుకోవటం ఎలా పెంపొందించుకోవాలి? చురుకుగా వినడం మరియు ఇతరుల దృక్కోణాలను అర్థం చేసుకోవటం.
మీ భావాలు మరియు అనుభవాలను పంచుకోవటం, ఇతరుల పట్ల దయ మరియు కరుణ చూపడం, సహకరించడానికి మరియు మీ వనరులను పంచుకోవడానికి సిద్ధంగా ఉండడం, సానుభూతి మరియు పంచుకోవడాన్ని విలువైనదిగా భావించే సంఘాల్లో పాల్గొనడం. సానుభూతి మరియు పంచుకోవడం యొక్క కొన్ని నిజ జీవిత ఉదాహరణలు చూద్దాం. ఒక వైద్యుడు తన రోగుల పట్ల సానుభూతి చూపటం మరియు వారి ఉత్తమమైన చికిత్సను అందించడం. ఉపాధ్యాయుడు విద్యార్థుల అవసరాలను అర్థం చేసుకోవడం మరియు వారికి సహాయపడడం. స్నేహితులు ఒకరికొకరు కష్ట సమయంలో తోడుండటం మరియు భావాలను పంచుకోవడం. ఉదాహరణకి కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఆహారం, మందులు, ఇతర వనరులను పంచుకోవడం ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు మన వ్యక్ మరియు వ్యక్తులు కష్టాల్లో ఉన్న వారికి తన సహాయాన్ని అందించారు. సానుభూతి మరియు పెంచుకోవడం అనేవి కేవలం భావాలు మాత్రమే కాదు, అవి చర్యలు కూడా. వాటిని పెంపొందించుకోవడం ద్వారా మనం బలమైన సంబంధాలను ఏర్పరచుకోవచ్చు, దయగల సమాజాన్ని నిర్మించవచ్చు మరియు మన జీవితాల్లో ఆనందాన్ని పొందవచ్చు. మనం ఈ వీడియో పాడ్కాస్ట్ ముగించే సమయానికి సానుభూతి మరియు పంచుకోవటం కేవలం భావాలు మాత్రమే కాదని, అవి మన జీవితాలను మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చే చర్యలని మనం గుర్తుంచుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్న విషయాలను మన దైనందిన జీవితంలో ఆచరణలో పెడదామా? మన సంబంధాలతో దయను చూపిద్దామా మరియు మన వనరులను ఇతరులతో పంచుకుందామా? కలిసి మనం మరింత దయగల మరియు అనుసంధానమైన ప్రపంచాన్ని సృష్టించవచ్చు. ఈ వీడియో పాడ్కాస్ట్ మీకు స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాం. అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఆలోచనలను కామెంట్స్లో తెలియచేయండి. మరొక సృజనాత్మక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు ధన్యవాదాలు. గుడ్ లక్.